ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. సాధారణంగా గెలుపోవటం సహజం, రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజంగానే జరుగుతుంటుంది. ఏ రాజకీయ పార్టీకి ప్రజలు పూర్తి స్థాయిలో ఇంకా మీరే శాశ్వతంగా అని చెప్పి ఎవరు పట్టం కట్టరు. రాజకీయాల్లో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది, అప్పుడే పుష్ బ్యాక్ అవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఓడినప్పుడే దాంట్లో ఉన్నటువంటి బాధతో ఇంకాస్త ప్రజలకు వెళ్ళాలని చెప్పి ముందుకెళ్ళడం కూడా జరుగుతోంది. కానీ చాలా పాయింట్స్ చెప్పారు. ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామని చెప్పి పక్క వారి మీద నెపం నెట్టకుండా కారణాలను వెలికి తీసి దాన్ని క్లియర్ చేసుకుని ముందుకెళ్ళాలి. కాకపోతే మీ నెట్ సిగ్నల్ అనేది కరెక్ట్గా లేదండి. ప్లీజ్ ఒకసారి మీ నెట్ సిగ్నల్ చూసుకోండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. దాదాపుగా మీరు చెప్పింది 95% ప్రజలకు రీచ్ అయింది. ఒక్కసారి ప్లీజ్ మీ నెట్ ఇష్యూ అనేది చెక్ చేసుకోండి ప్లీజ్. ఆయన చెప్పిన దాంట్లో మెయిన్గా పశుపతి గారు వాస్తవం అది. పార్టీ గెలిచిన పార్టీ బాగానే ఉన్నారు, ఓడిపోయిన పార్టీ బాగానే ఉన్నారు, ప్రతిపక్షంలో లేనటువంటి పార్టీ కూడా బాగానే ఉన్నారు. ఇటు వచ్చి కార్యకర్తలు టీడీపీ నాయకులే కావాలని చెప్పి దాడులు చేశారంటూ జగన్ కూడా ట్వీట్ చేయడం, ఇక్కడ నుంచి మేము ముందు ఉంటామని చెప్పడం. ఇటు పక్క వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద అంటే కార్యకర్తల మీద కొడవలతో నరికి చంపేయడం, రోడ్ల మీద నరికి చంపేయడం. అసలు ఫ్యాక్షనిజమా లేకపోతే ఏంటి? ఎక్కడున్నా మనం, ఏ జనరేషన్లో వెనక్కి వెళ్ళిపోతున్నామనే ఒక విషయం తెర మీదకి వస్తుంది. ఇప్పటికైనా సరే మేలుకోండి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అది బాగా డీప్గా తీసుకొని కక్షలు కావేశాల వరకు వెళ్ళి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళకండి. మళ్ళీ పుష్ బ్యాక్ అవుతారు. మళ్ళీ మీ పార్టీ గెలుస్తోంది, ఈ పార్టీ ఓడిపోవచ్చు, మళ్ళీ ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఓడిపోవచ్చు. ప్రజలు ఎవరికి పట్టం కడితే వారు పరిపాలన కొనసాగిస్తారు. రైట్, ఓకే, ఏదైనా కావచ్చు. ఓడిపోయారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ వే అనుకోవచ్చు. పశుపతి గారు, ఇప్పటికే అమరావతికి సంబంధించి ఇంకా పాలనా పగ్గాలు చేపట్టక ముందే చాలా విషయాలు వెలికి తీస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గడ్డి ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రాజధానిగా అవతరించడానికి చకచకా అక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు కూడా. కాకపోతే ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతిపక్ష హోదానా, క్యాబినెట్లో సీటా ఏంటంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు. ఏది క్లారిటీ ఇవ్వకుండా కామా పెట్టి వదిలేశారు వెంకటేశ్వరరావు గారు. గతంలో కూడా అంతే, సీటు విషయంలో కూడా అదే మీమాంస క్రియేట్ చేసి పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా అదే మీమాంస. అంటే ఈ సస్పెన్షన్ అనేది మీరు మీడియా ఛానల్స్ వాళ్ళు సృష్టించడం మీన్ అట్లా పెడతారు, ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అంటే మీరు మొత్తం ఎండ్ ఇవ్వరు. అదేవిధంగా వాళ్ళ సోదరులు కూడా అదే సస్పెన్షన్ పెడుతున్నారు. సస్పెన్షన్ పెట్టడంలో ఏమవుతుందంటే ఒక నిరుత్సాహం ఎక్కడో జరుగుతున్నట్లుంది. ఈ నిరుత్సాహానికి ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ సమీకరణలు జరగాలి, ఎక్కడ సమన్వయం చేయాలి అనేటువంటి ఒక జుగుత్స అధికార యంత్రాంగాన్ని అప్పజెప్పే క్రమంలో ఎన్నో బేరీజ్ వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మీరు అన్నట్టుగా తెలుగుదేశం సోదరులు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, రెడీ ఓపెన్గా ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి, జనసేన నాయకులు చేసినటువంటి సాహసం అనుకోండి, త్యాగం అనుకోండి, వాళ్ళ కూర్పు అనుకోండి. కానీ అదేవిధంగా ఎందుకు రిసీవ్ చేసుకుంటలేరంటే వాళ్ళ అధినాయకత్వం కొద్ది లిమిటేషన్ నాయకులు ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగు వేస్తాడు, ఏదో ఒకటి ఇచ్చేస్తే. అంటే ప్రతి విషయాన్ని ఎమ్మెల్యేకి డిస్కస్ చేయలేరు కదా. సో అందుకోసం సస్పెన్షన్ పెడితే ఒక మంచి పదవిలో కొంచెం మంచి డీలో దొరుకుతుంది అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ డిప్యూటీ సీఎం అనేది స్వయానం వస్తున్నటువంటి మాట, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పి వారు క్లియర్ గా చెప్తున్నారు. అంటే అంతకు మించి అంటే లేదా 2.5 years సీఎం మీరు, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేది సీఎం అని చెప్తూ ఉన్నారు. ఆ సీఎం పదవి గురించి ఏమన్నా ఆశిస్తుండాలి, దాని గురించి కూడా అడుగుతాం వెంకటేశ్వరరావు గారు. అందుకే ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ సస్పెన్షన్ వాళ్ళు ఇప్పుడే తెరదించేసిండ్రు అనుకోండి, దానిలో క్యూరియాసిటీ ఏముంటుంది, అదొకటి. నెక్స్ట్ మిత్రపక్షంతో కలిసి పనిచేసాం, భగవంతుడి దయ వల్ల ప్రజలు ఆశీర్వదించారు, ఓకే, ఒక కలిసిపోయినాం, ఈ సమస్య లేకుండా ఒక కొత్త సమస్య తెచ్చుకోవడం ఎందుకు, కలిసి ముందుకు పోదాం, ఏది ఇస్తుంది అనేటువంటి ధోరణి కూడా మనం ఎందుకు ఆలోచించవద్దు? అంటే రెండు పాజిటివ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించవచ్చు. సరే, రాజకీయాల్లో అంత ఉదారమైనటువంటి స్వభావం ఉంటుందని మాత్రం ఎవరు ఊహించవద్దు. అది ఊహించినా కూడా అది అత్యుత్సాహమే అవుతుంది. అదేవిధంగా ఐ విల్ అప్రిషియేట్ వైఎస్ఆర్పి నాయకుడు అంగీకరించడం అనేది డిబేట్. గతంలో కూడా మీరు ఏ ఉద్యమాలు తీసుకున్నా కూడా గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజం అంటే కూడా భార్యలకు భర్తలకు భార్యలు లేకుండా ఒక సింగిల్ జీవితం గడుపుతున్నటువంటి, పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా ఉన్నటువంటి వాతావరణం గతంలో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఉండేది. అయితే గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి ఒక మీమాంస జరుగుతున్నటువంటి క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఎక్కడ కలిసినా వాళ్ళు కరచాలనం చేసుకుంటారు, వాళ్ళ ఇంటికి
పండగలు అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అవుతా వీళ్ళు ఇన్వైట్ చేస్తారు. కానీ సామాన్య మధ్య తరగతి వాళ్ళు మాత్రమే, కార్యకర్తలు మాత్రమే వాళ్ళు గొంతులు దించుకొని గుండెలు దించుకొని మా నాయకుని కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి రెడీ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం కార్యకర్తలకు నాయకులు ఎక్కడ ఉండరు. ఉదాహరణకు చెప్తాను, సింపుల్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒక 1000 రూపాయల పెన్షన్దారులు ఎంతో మంది చనిపోయినరు అని విన్నాం. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నది విన్నాం. అంటే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించిన అనేటువంటి ఒక ప్రాపగండ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎవరు చనిపోలే? తెలంగాణలో ఉద్యమం స్ఫూర్తితోనే ఆలోచిస్తే నిరుద్యోగులు చచ్చిపోయినారు, కానీ కేసీఆర్ గారి కుటుంబంలో చనిపోలే. అందుకని ప్రతి ఒక్క కార్యకర్తలకు నేను ఏం చెప్తున్నానంటే, పార్టీలకు అతీతంగా మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా మీరు అంతే బ్యాలెన్సింగ్గా ఉండండి. మీరు కక్ష సాధింపులు ఉండొద్దు, వ్యక్తిగత కొట్లాటలకు వెళ్లకుండా ఉండాలి. ఓకే, రాజకీయం అనేది గెలిపోవటం సహజం. ఇప్పుడు మొన్న ఎన్నో ఈ ఎమ్మెల్యేలు రేపు ఫ్లైట్ లో కలుస్తారు, లేకపోతే ఎయిర్పోర్ట్ లో కలుస్తారు, వాళ్ళ ఫంక్షన్ లో 100% వెళ్తారు. మీరు వాళ్ళకి లేనటువంటి రేపు ముఖ్యమంత్రి గారు కూడా ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇన్విటేషన్ కూడా పంపిన పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఆలోచించినప్పుడు, ప్రోటోకాల్ అంటే ఒక గుర్తింపు అన్నప్పుడు మాజీ సీఎంగా ఆహ్వానించడం తప్పలేదు. కానీ వాళ్ళే ఒకేలా అదే జరిగినప్పుడు మరి సామాన్య కార్యకర్తలు ఎందుకు? పశుపతి గారు మరొక క్వశ్చన్, అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా? ఎందుకంటే